హాయ్ అందరికీ నమస్తే. నేను మీ క్యూ6 నాగరాజు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు రాళ్ళు కర్రలు పట్టుకొని సిద్ధంగా ఉండుర్రి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మొన్న మహా టీవీ పైన దాడి చేసిర్రు. ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పైన దాడి చేస్తారని చెప్పేసి ఇంటెలిజెంట్ వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి మీ రాష్ట్ర అధ్యక్షుడే మీకు పిలుపునిస్తున్నాడు. మీరు రాళ్ళు కర్రలు అన్ని పట్టుకొని సిద్ధంగా ఉండి టీ న్యూస్ పైన దాడులు చేయండి అని చెప్పేసి మీ రాష్ట్ర అధ్యక్షుడే మీకు పిలుపునిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు కూడా. ఒకసారి మీ భారత చూడండి ఒకసారి. మనం దాడులకు అవకాశం ఉంది. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయాల ముందు భద్రతా ఏర్పాట్లు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించం. రక్షణ కవచంగా మా కార్యకర్త నిలబడతారు. రక్షణ కవచంగా మీరు చూసినటువంటి కార్యకర్త నిలబడతారంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ పనులు మొత్తం వదులుకోండి. రాళ్ళు కర్రలు కట్టెలు ఏమైతే ఏది దొరుకుతా తీసుకొని సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు మీకు చెప్తున్నాడు ఇక్కడ. బీఆర్ఎస్ దాడులకు దిగితే ఈ న్యూస్ అంత చూస్తాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. మహా టీవీపై దాడి చేసినప్పుడే కఠినంగా సీఎం, అంటే మహా టీవీ పైన దాడి చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించేది ఉండేనంట. అంటే ఏం వ్యవహరించాలి అంటే, సీఎం ఇప్పుడు దాడి జరిగింది, వాళ్ళని కొంటపోయి అరెస్ట్ చేసిర్రు, ఆ చట్టమైన పని చేసుకుంటూ పోతుంది. అంటే సీఎం ఏం కఠినంగా వ్యవహరించాలి? ఈయన మాట్లాడే మాటలు కరెక్ట్ కాదని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పేపర్ అనేది ఒక పార్టీకి తొత్తు కాదు. ఒక పేపర్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మొత్తం చూపించేదే, కళ్ళకు గట్టినట్టు చూపించేదే పత్రిక అంటారు. కానీ కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే, ఆ పేపర్ను తన కబందాస్తాల్లో పెట్టుకొని వీళ్ళ గురించే రాయాలి పొద్దంతా. వీళ్ళు తుమ్మిన రాయాలి, దగ్గిన రాయాలి, పడుకున్న రాయాలి. వీళ్ళు అడ్డమైన ఏ పనులు రాసినా కానీ దాన్ని మంచిగా చూపించాలి. చెడును మంచిగా చూపించాలి, మంచిని ఇంకా మంచి చూపించాలి. మొత్తం మీద ఇట్లా తయారైపోయి మొత్తం మీద పేపర్లు. మొత్తానికైతే మీ బీజేపీ కార్యకర్తలు అయితే మొత్తం రాళ్ళు కట్టెలు పట్టుకొని సిద్ధంగా ఉండరు. ఒక్కొక్కరి మొత్తం ఎడుతాడు వాళ్ళకి పలగాలి. మీ తర్వాత వాళ్ళ టీఆర్ఎస్ కూడా సేమ్, మళ్ళీ వాళ్ళు కూడా కట్టెలు అవన్నీ పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు దాడులు చేస్తారు, మీరు దాడులు చేస్తారు. ఇక మొత్తం మీద ఇదే పనిగా మనకి ఇంకేం పని లేదు. ఎందుకంటే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి, ప్రజలకు సమస్యలు లేవు కాబట్టి దీనిపైన మనం యుద్ధం చేయాలి మొత్తానికి. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో నల్గొండలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక మంత్రమే హెలికాప్టర్ పెట్టుకొని నల్గొండకు పోతాడు. ఇవాళ మధ్యలో పోతప్పుడట అది మతం ఉండని మధ్యలో దిగిపోయింది. మళ్ళీ అడిగి కారు పెట్టుకొని పోయిండు. వాళ్ళకి హెలికాప్టర్ తిరగడానికి సరిపోతుంది మొత్తం కాంగ్రెస్ వాళ్ళకు, నల్గొండ మంత్రులకు, ఎమ్మెల్యేలకు. వాళ్ళ పనులు వాళ్ళు. కోతికి గొప్ప దొరికితే ఎట్లా ఎంత సంతోషం ఉందో, ఆనందం. కానీ వాళ్ళు నాకు తెలిసి అయితే లైఫ్లో ఇప్పుడు ఎక్కిన సార్లు ఎన్నిసార్లు ఎక్కకుండొచ్చు. వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటారు. సరే, వాళ్ళ సంగతి పక్కకు పెడితే పేపర్ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ పేపర్ అనేది బీజేపీ పేపర్ అని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సరే ఉండని, మనం చేసే పనులు, మనకు రావాల్సిన హక్కుల గురించి, బీజేపీ చేస్తున్నటువంటి మంచి పనులు, బీజేపీ అంటే మనకు గౌరవం ఉంది. నరేంద్ర మోడీ గారి పాలన చాలా బాగుంది. ఆ పాలన ప్రతిసారి చూపించండి, తప్పులేదు. కానీ రాష్ట్రంలో అల్లకోలం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఇటువంటి తప్పుడు కథనాలతో ఇటువంటి హెచ్చరికలు జారీ చేసి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తే ప్రజలకు బీజేపీ పైన చాలా వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు బీజేపీ పైన మంచి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర అధ్యక్షునికే ఉంటుంది. ఆయన ఒక్కసారి మంచిగా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సిందే. ఏబిఎన్ పై దాడి చేస్తాం, 2 గంటల్లో టీ న్యూస్ పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. మొత్తానికైతే బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, మొత్తానికైతే టీ న్యూస్ పైన బాగా కోపంగా ఉండని మనం చెప్పుకోవాలి. ఏదైతే ఏముంది, ఇప్పుడు ఒక పత్రిక పైన దాడి చేయాలంటే ఒక మనిషిని ఎంతగానో ఇబ్బంది పెట్టి, వాళ్ళని ఎంతగానో అవమానపరిచినటువంటి వార్తలు వచ్చినప్పుడే దాడి అనేది చేస్తారు. మామూలుగా అయితే ఎవరు దాడి చేయరు. ఈ పత్రికలలో కూడా ఒక వ్యక్తి పైన దాడి చేసేటప్పుడు మంచేదో చెడేందో చూసుకొని చేయాలి. అడ్డగోలుగా వార్తలు వేస్తే దాడి కంపల్సరీ ఇంటే జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, తప్పుడు కథనాలు చేయొద్దు. రేపు పొద్దున వీళ్ళపై జరిగినట్టు రామచంద్రరావు పైన కావచ్చు, లేదంటే ఈయన మన బండి సంజయ్ పైన కాబట్టి తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఇదే కార్యకర్తలు కూడా సేమ్ అదే పని చేస్తారు. కాబట్టి ఒక్కసారి కార్యకర్తలు కూడా ఈ బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇచ్చిన పిలుపుని మీరు తీసుకోవద్దు. మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు దీన్ని తీసుకొని మా నాయకుడు చెప్పింది అని చెప్పేసి యుద్ధానికి పోతే అక్కడ అనవసరంగా శాంతి భద్రతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి.